టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచింగ్ స్టాఫ్ ను తగ్గిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నిరుడు జులైలో నియమించిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ పై వేటు వేసింది. స్వదేశంలో టెస్ట్ సిరీస్ లో కివీస్ ఆసీస్ జట్లపై రోహిత్ సారథ్యంలో భారత జట్టు దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఓటములపై తాజాగా బోర్డు సమీక్షించింది. రోహిత్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్న కోచ్లు ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. దీంతో నాయర్ పై వేటు తప్పదన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఊహాగానాలు నిజం చేస్తూ నాయర్ పై బీసీసీఐ వేటు వేసింది. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలిసింది. జులైతో వీరి కాంట్రాక్ట్ ముగియనుండగా దిలీప్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ గా ఉన్న 10 డెస్క్ స్టే ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు నిర్వహిస్తాడని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిపింది. ఇక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లీ రాక్స్ మరోసారి సేవలను అందించనున్నట్టు తెలిసింది.